11 అధ్యాయము 43 శ్లోకంలో అర్జునుడు ఒక సంబోధన ఇస్తున్నాడు అనమాట. ఆ సంబోధన మీరు ఎవరైనా చదవండి, ఆ శ్లోకం చదవండి, సంబోధన ఏంటో నేను చెప్తాను. 11:43. ఓకే. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజశ్చ గురుర్గిరీయాన్ నత్వత్సమో అస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ. ఇక్కడ కుతో లోక త్రయే అప్రతిమ ప్రభావ అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి సంబోధిస్తున్నాడు అనమాట. అప్రతిమ ప్రభావ భగవంతుడికి ఇది ఒక పేరు అనమాట. చూడండి, అర్జునుడు ఒక పేరు పెట్టాడు అనమాట భగవంతుడికి. ఏంటి? అప్రతిమ ప్రభావ. అప్రతిమ ప్రభావ అనేది దాని యొక్క రహస్యం ఏంటి, దాని యొక్క సిద్ధాంతం ఏంటి, మనం దాని మీద ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. అప్రతిమ ప్రభావం అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రభావాన్ని ఎవరు కూడా తుల్యం చేయలేరు అనమాట. భగవంతుడి యొక్క ప్రభావాన్ని ఎవరు కూడా తుల్యం చేయని వారు అప్రతిమ ప్రభావ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో భగవంతుడిని వదిలేయండి, భగవంతుడు ఆయన ధామంలో ఉన్నాడు, ఓకే, వైకుంఠ ధామంలో ఉన్నాడు, భగవంతుడిని వదిలేయండి. భగవంతుడి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తుల్యం చెయ్యలేరు ఎవరు కూడా. భగవంతుడు వదిలేయండి, భగవంతుడి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో, ఆయన నుంచి ఏదైతే ప్రభావం వస్తుందో ఆ ప్రభావాన్ని కూడా తుల్యము చేయనివాడు ఎవరు కూడా చేయలేరు. ఏ దేవీ దేవతలు కానీ, మానవులు కానీ, గంధర్వులు కానీ ఎవరు కూడా ఆ ప్రభావాన్ని తుల్యం చేయలేరు. అందుకనే అర్జునుడు ఇక్కడ గుర్తు తెచ్చుకొని ఇక్కడ సంబోధిస్తున్నాడు అనమాట. ఏమని? అప్రతి ప్రభావ. చూడండి ఎంత అర్థం ఉందో దీంట్లోని. కేవలం మనం శ్లోకాలు చదువుకుంటాము, దేవదేవ జగత్పతి యోగి యోగేశ్వర మహేశ్వర. మరి యొక్క ఏ ఉద్దేశం మీద శ్రీకృష్ణుడిని అర్జునుడు సంబోధించాడు? మరి ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆ ప్రతిమ ప్రభావం అంటే అర్జునుడు తెలుసును భగవంతుడి యొక్క ఆ యొక్క ప్రభావము గుర్తుకు తెచ్చుకొని ఆ విశ్వరూప సందర్శనంలోని ఆ ప్రతిమ ప్రభావ. ఏ కృష్ణ, మీరు కాదు, మీ యొక్క ప్రభావం కూడా అప్రతిమ ప్రభావం అంటే తుల్యము చేయలేరు ఎవరు కూడా, తుల్యానికి సరిపోలేరు ఎవరు కూడా. మరి భగవంతుడు ద్వాపర యుగంలోని ఉన్నాడు. ద్వాపర యుగంలో భగవంతుడికి ఏదైనా భక్తులకి ఏదైనా ఇబ్బంది కష్టం వచ్చింది అనుకోండి, భగవంతుడు శరణాగతి పొందారు, భక్తుల యొక్క రక్షణ చేశాడు భగవంతుడు. ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క విఘ్నాలని దూరం చేశాడు భగవంతుడు. ఎందుకంటే ద్వాపర యుగంలో స్వయంగా భగవంతుడు ఉన్నాడు. మరి ద్వాపర యుగం లీలలు అయిపోయిన తర్వాత భగవంతుడు తన ధామంకి వెళ్ళిపోయాడు, వైకుంఠానికి. మరి ఈ కలియుగంలోని అప్రతిమ ప్రభావ ఏంటిది? మరి ఎవరు శరణాగతి పొందాలి? ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నాతో సమానమైంది నా నామము, నా కృష్ణ నామము నాతో సమానమైంది అప్రతిమ ప్రభావం అని చెప్తున్నాడు అనమాట. మరి కలియుగంలో ప్రధానత ఇదే. ఈ కలియుగంలో హరినామ ప్రధానత, హరి కథ ప్రధానత అనమాట. దీనితోనే తుల్యం లేదు ఏది కూడా. హరినామంతోని, హరి కథలతోని తుల్యం లేదు ఆ ప్రతిమ ప్రభావం. తన ప్రభావం అంతా కూడా తన ఏదైతే ప్రభావం ఉందో, ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఆ భగవంతుడి యొక్క ప్రభావం అంతా కూడా నామంలో ప్రవేశపెట్టేశాడు అనమాట. భగవంతుడి యొక్క ప్రభావం అంతా తన నామంలోనే ప్రవేశపెట్టాడు. అందుకనే కదా చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. నామ్న అకారి బహుదా నిజ సర్వశక్తి.
నామంలో ఎన్నో శక్తులు ఉన్నవి, బహు విధములైన శక్తులన్నీ కూడా నా నామంలో ప్రవేశపెట్టాను. భగవంతుడు అప్రతిమ ప్రభావ, తన ప్రభావం అంతా నామంలో ఇమిడిచాడు అనమాట. భగవంతుడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు, ఇక నేను ఉండట్లేదు, రాబోయే కలియుగము ద్వాపర యుగం అంతా ఉన్నాను, లీలలు చేశాను, అన్ని లీలలు అయిపోయేవి. ధర్మ సంస్థాన్ని చేశాను, సాధువులను రక్షించాను, దుష్టులను శిక్షించాను. ఇక అంతా నా యొక్క క్రియాకర్మ అంతా లీలలంతా అయిపోయేవి, నేను వెళ్ళిపోతాను వైకుంఠాన్ని. మరి వెళ్తూ వెళ్తూ నా అప్రతిమ ప్రభావ దేంటిలోని ఇమర్చాలి, దేనిలోని ప్రవేశపెట్టాలి? అప్పుడు భగవంతుడు ఆలోచించాడనమాట. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి బహువిధములైన శక్తులన్నీ ఆ నామంలోని ప్రవేశపెట్టాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడికి పూజ ఇలాంటివి ఏదైనా విగ్రహారాధన చెయ్యాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నమాట. భగవంతుడి సేవ చేయాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయన్నమాట. కొన్ని నియమ నిబంధనలు, విధి విధానాలు ఉన్నవి. మరి అలాంటి భగవంతుడితో సమానమైన భగవంతుడి నామము ఉచ్చరించడానికి ఏమైనా విధి విధానాలు ఉన్నవే? లేదు. తత్ర అర్పిత నియమిత స్మరణేన కలహ. తత్ర ఈ విధంగా నియమిత స్మరణేన కాలహ. ఏ కాలాలైనా, ఏ పరిస్థితులైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి దేశ కాల పరిస్థితులను ఉన్నా నియమాలు నిబంధనలు లేవు. ఎటువంటి నియమాలు, ఎటువంటి నిబంధనలు కూడా లేవు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. అదే భగవంతుడి సేవలు అయితే నియమ నిబంధనలు ఉంటాయి, కానీ నామం తీసుకుంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మహాప్రభు చెప్తున్నారనమాట. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలహ ఏతాదృశి తవ కృపార్ భగవన్ మమాపి. అలాంటి భగవంతుడు తన వెళ్తూ తన శక్తులని నామంలోని ఏతాదృశి తవ కృప, భగవంతుడి కృపతోని ఈ నామము మనకి ఇవ్వడం జరిగింది. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే, మహాప్రభు చెప్తున్నారన్నమాట ఇది, కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే దుర్జైవ ఇదృశ ఇహ జనితానురాగా. నా దౌర్భాగ్యం ఏంటంటే నామం మీద నాకు ఎటువంటి అనురాగం కలగట్లేదు. భగవంతుడి కథల మీద కానీ, భగవంతుడి నామం మీద కానీ ఎటువంటి అనురాగం లేదు, ప్రేమ లేదు, ప్రేమానురాగం లేదు. ఇది మహాప్రభు సిచ్యువేషన్ కాదు, ఆయన స్థితి కాదు ఇది. ఒకసారి ఆలోచించుకోండి భక్తులారా, ఇది మన స్థితి. మనకి నామం పట్ల అనురాగం లేదు, భాగవత కథ పట్ల అనురాగం లేదు. మహాప్రభు చెప్పేసి వెళ్ళిపోయారు. మహాప్రభు భక్త అవతారం, స్వయంగా భగవంతుడైన భక్త అవతారం, భక్తుడు రోల్ చేశాడు. కానీ మహాప్రభు తన మీద తాను చెప్పుకుంటున్నాడు. కానీ హృదయం మీద చేతులు వేసి ఆలోచించండి, ఇది మహాప్రభు కాదు, నాది. ఎటువంటి అనురాగం లేదు. ఎంత కృప ఇచ్చాడు భగవంతుడు మన అందరికీ కూడా. కృప యొక్క వర్షాన్ని కురిపించాడు. తన శక్తులన్నీ అప్రతిమ ప్రభావ, తన ప్రభావాన్ని నామంలో ప్రవేశపెట్టేశాడు అన్నమాట. ఇక భగవంతుడి కన్నా శ్రేష్టం భగవన్ నామము, భగవంతుడి కన్నా శ్రేష్టము భగవత్ స్వరూపమైన శ్రీమద్ భాగవతము. రెండిటికి ఎటువంటి వ్యత్యాసాలు లేవు, భగవంతుడి కన్నా శ్రేష్టం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భగవంతుడి కన్నా శ్రేష్టము నామం ఎలా అంటే, మీరు బ్యాంక్ వెళ్తారు. బ్యాంక్ వెళ్ళినప్పుడు మనీ డ్రా చేసుకోవాలి. మీ అకౌంట్లో మీ డబ్బులు బ్యాంకులో ఉంటాయి. మరి మీ డబ్బులు మీరు తీసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తారు, చెక్ ఇవ్వండి అని అంటారు. బ్యాంక్ క్యాషియర్ మీకు పరిచయము, ఆయన రిలేటివ్ సంబంధి అయినా సరే నేరుగా వెళ్ళగానే మీకు డబ్బులు ఎవరు? మీరు బ్యాంక్ చెక్ లో ఫిగర్ రాస్తారు, ఇంత సంఖ్య అనేసి ఇస్తారు. ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తారా? ఎవరు? మీకు బాగా పరిచయం, మీ సంబంధం, మీ తమ్ముడైనా అన్నయ్య అయినా ఇప్పుడు ఎందుకు
చెక్కు మీద సంతకం లేదు. దాన్ని బట్టి మనకేం అర్థమైంది? మనకన్నా విలువైంది సంతకము, మన సంతకము. అలాగే భగవంతుడి కన్నా విలువైంది భగవంతుడి యొక్క సంతకం రూపమైన హరినామము. ఇది భగవంతుడి కన్నా శ్రేష్టమైంది భగవన్నామం. అందుకని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట, అప్రతిమ ప్రభావ. ఇలాంటి నామం తీసుకోవడానికి ఎటువంటి నియమ నిబంధన లేవు. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే నామం నేను తీసుకోలేకపోతున్నాను అనేసి చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అనమాట. ఇక నామం యొక్క మహిమ భాగవతంలోని క్రమంగా వెళ్దాం మనము. ఫస్ట్ స్కందము, రెండో స్కందం అయిపోయింది, 3, 4. సో ఒక్కొక్క దాని మీద తీసుకొని వచ్చాము. ఇక నామం యొక్క ప్రభావము ఎందులో చెప్పడం జరిగిందంటే శ్రీమద్ భాగవతము 6వ స్కందంలోని అజామిలుడి యొక్క చరిత్ర చెప్పడం జరిగిందన్న. అజామిలుడి యొక్క చరిత్రలోని చెప్పారనమాట. నామం యొక్క ప్రభావం సుఖదేవ్ గోస్వామి అద్భుతమైన వర్ణించారనమాట. నామం ఎలా ఉంటుందో ప్రభావం అనేది. సుఖదేవ్ గోస్వామి లోకాల యొక్క వర్ణనంతా చేస్తూ అనేక లోక వర్ణన చేశారనమాట. సుఖదేవ్ గోస్వామి 5వ స్కందంలో చేసి 6వ స్కందంలోకి వచ్చారనమాట. 6వ స్కందంలో నరక వర్ణన చేశారనమాట. ఏ పాపం చేస్తే ఏ లోకాల్లో నరకానికి వెళ్తారో, అబద్ధం ఆడితే ఏ నరకానికి వెళ్తారో, తర్వాత ధర్మం ఆచరించిన వాళ్ళు ఏ నరకానికి వెళ్తారో, మద్యం సేవించే వాళ్ళు ఏ నరకానికి వెళ్తారో, మాంసభక్షణ చేసే వాళ్ళు ఏ నరకానికి వెళ్తారో. సో రకరకాలుగా అన్ని కూడా వర్ణన చేస్తారు అనమాట. ఈ నరకాల యొక్క అన్ని వినిన తర్వాత పరీక్షిత్ మహారాజు భయభీతుడైపోతాడు అనమాట. ఎందుకు భయభీతుడైపోతాడు? ఆయన కోసం భయభీతుడయ్యాడా? కాదు. ఆయన వైకుంఠ ధామం వెళ్తాడు. 7 రోజులు భాగవతం సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తాడు, వైకుంఠం వెళ్ళిపోతాడు. కానీ ఆయన భయము ఆయన కోసం కాదు, మన కోసము, ఈ యావత్ మానవ సమాజం కోసము. ఈ కలియుగంలో, ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు పాపము? అందరూ చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. మరి సుఖదేవ్ గోస్వామి చెప్పినట్టుగా ప్రతి పాపాత్ముడు కూడా వైకుంఠానికి కాదు, నరకానికి వెళ్ళాలి. సుఖదేవ్ గోస్వామి ఏ రేంజ్ లో అయితే చెప్తున్నారో, నరక వర్ణన, పాపం చేసేవాడు నరకానికి వెళ్తారు. అందరూ పాపం చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద మహాత్ములు, సాధు సన్యాసులు కూడా పాపాలు చేస్తున్నారు. మీరు అనొచ్చు, సాధు సన్యాసులు పాపాలు ఎలాగా? వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏ విధంగా అంటే నడిచేటప్పుడు తన పాదాలతోని ఎన్నో క్రిమి కీటకాలు చనిపోతాయి. మరి చనిపోయిన అది పాపం కదా? మనం మోయట్లేదా పాపం? వేడి నీళ్ళు స్నానం చేస్తారు వింటర్ సీజన్లోని. మరి వేడి నీళ్ళ ద్వారా మనం స్నానం చేసిన నీళ్లు ఆ యొక్క మురికి నీటిలో కలిసిపోయి వెళ్తాం అనమాట. ఆ వేడి ప్రభావంతో కొన్ని క్రిమి కీటకాలు ఆ వేడి యొక్క టచ్ అవగానే చనిపోతాయి. అది పాపం కదా? మరి భోజనం వండుతారు, భోజనం వండేటప్పుడు అనేక క్రిమి కీటకాలు, తెలియని క్రిమి కీటకాలు ఉంటాయి, భోజనంలో ఆవిరికి చనిపోతాయి. అది పాపం కదా? శ్వాస తీసుకుంటున్నాము, నోటి ద్వారా ఎన్నో క్రిమిలు వెళ్ళిపోతున్నవి. అది పాపం కదా? ఇక్కడ పాపం చేయలేదు అన్నానికి లేదు, అందరూ పాపాత్మలే, అందరూ పాపం చేసే ఉన్నారు. మరి ఇలాంటి పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారనమాట, ఏ సుఖదేవ్ గోస్వామి, పాపం చేయని వ్యక్తి ఎవరు లేరు, అందరూ పాపం చేస్తున్నారు. మరి ఇలాంటి ఒక ఉపాయం, ఒక మార్గం చెప్పండి ఈ పాపం నుంచి బయటపడేది. ఇలాంటి ఏదైనా సాధన ఉందా? పాపం నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా? అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట, ఉంది, ఏకైక మార్గం ఉంది, అది హరినామము. ఈ హరినామంతోనే సమస్త పాపాలు భస్మీభూతం అయిపోతాయి.
కేవలం పాపం కోసమే హరినామం కాదు, రేపటి నుంచి నేను భాగవతం శ్రవణం చేస్తాను, రేపటి నుంచి హరినామం తీసుకుంటాను అని ఆలోచిస్తే చాలు పాపాలు పోతాయి. ఇంకా చేయడం తర్వాత ఇంకా స్టార్ట్ చేయలేం మనము. రేపటి నుంచి శుద్ధ భాగవతం వింటాను, శుద్ధ హరినామం జపం చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు, మన హృదయంలో అనేక కాలాల నుంచి ఉన్న పాపాలన్నీ కూడా మాడి మసైపోతాయి. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు విన్నాడో, పరీక్షిత్ మహారాజు అడిగాడు అనమాట, ఏ సుఖదేవ్ గోస్వామి, దీనికి ప్రమాణం ఏమైనా ఉందా? దీనికి ప్రమాణం ఉందా? కేవలం మీరు ఏదో చెప్తున్నారా? అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట, పరీక్షిత్ మహారాజా, నీకు నమ్మకం కలగట్లేదు కదా, నీకు ప్రమాణం చెప్తాను విను. ఇది ఒక ఇతిహాసము, సత్య ఘటన, సత్య సంఘటన, సత్య సంఘటన. ఇది ఒక ఇతిహాసం అన్నమాట. ఇది కాల్పితమైన ఒక ఇది కాదు, సత్య సంఘటన. కాన్యకుబ్జే ద్విజ కచ్చిత్ దాసీర్ పుత్ర అజామిల నామ్న నష్ట సదాచారో దాస్య సంసర్గ దూషితం. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 1వ అధ్యాయము 21వ శ్లోకంలో సుఖదేవ్ గోస్వామి ఓపెనింగ్ చేస్తున్నారనమాట ఈ నామం యొక్క ప్రభావం. కాన్యకుబ్జ అంటే అప్పుడులో కాన్యకుబ్జ, అప్పుడులోని కాన్పూర్ అనే ఊర్లోని కాన్యకుబ్జ అనే గ్రామంలోని అజామిలుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. అజామిలుడు దాసీర్ పత్తి అజామిల, దాసికి ఒక వేశ్యకి భర్త. నామ్నా నష్ట సదాచారో, వాడి యొక్క సదాచార దుష్ట ఆచారంతోనే భ్రష్టుడైపోయాడు. ఇక్కడ చెప్తున్నారన్నమాట, వాడి యొక్క దుష్ట ఆచరణ ఏంటి? ఆ దుష్ట ఆచరణ చెప్తున్నారనమాట. అనేక శ్లోకాల్లో ఇవన్నీ ఉన్నవి. గతంలోని మేము అజామిలుడి యొక్క భాగవతం చెప్పడం జరిగింది. అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడనమాట. తండ్రి యొక్క ఆజ్ఞ పాలకుడు. అలాంటి బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి కూడా ఒకసారి వనానికి వెళ్ళాడనమాట, పువ్వుల యొక్క ఫలాలు తీసుకురావడానికి. ఆ వనంలోని పుష్పాలు తీసుకొని వస్తూ ఉండగా చూడరాని దృశ్యం చూశాడు. ఏంట దృశ్యము? ఒక శూద్రుడు ఒక వేశ్యని ఆలింగనం చేసుకోవడము, చుంబన చేసుకోవడము ఈ దృశ్యం చేశాడు. వాళ్ళిద్దరు కూడా తప్ప తాగి ఉన్నారనమాట. కళ్ళు ఎర్రగా ఉన్నవి. భాగవతంలో వర్ణన ఉంది, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా తప్ప తాగి ఉన్నారు. తర్వాత వస్త్రాలు లేవు, ఆలింగనం చేసుకుంటున్నారు, చుంబన చేసుకుంటున్నారు. ఇలాంటి దృశ్యము అజామిలుడు చూశాడనమాట. ఇక మీరు ఆలోచించుకోండి, ఈ ప్రపంచంలో, ఈ జనరేషన్లో, ఈ సమాజంలోని అందరూ అజామిలులే. ఇలాంటి దృశ్యము మీడియా ద్వారా, సోషల్ సమాజం ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఎవరు చూడట్లేదు చెప్పండి. ఒక్క దృశ్యము అంత సగుణ సంపన్నుడైన అజామిలుడు భ్రష్టపట్టిపోయాడు అన్నమాట. మరి ఎన్ని చెడు దృశ్యాలు చూస్తున్నాం మనం టీవీల ద్వారా, మొబైల్ ద్వారా, ఫేస్బుక్ లో, అవి ఇవి ద్వారా. మరి ఇవన్నీ మన బ్రెయిన్ లోకి తిరగవా? రీల్ తిరుగుతూ ఉంటావు లేదా? అలాగే అజామిలుడికి రీల్ తిరిగిందనమాట. ఆ చెడు దృశ్యం అనేది రీల్ తిరిగింది. అప్పుడు ఏం చేశాడు? ఆ దాసిని, ఆ శూద్రుడిని చంపేసి ఈ దాస్యని వివాహం తీసుకొని వచ్చాడు. ఆ దాసికి, ఆ వేశ్యకి 9 మంది సంతానం ఉన్నారు. 9 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఈ దాసి, వేశ్యని తీసుకొని వచ్చిన తర్వాత పతివ్రత అయిన భార్య, అందమైన భార్యని త్యాగం చేశాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు. ఈ దాస్యతో కాలం గడుపుతున్నాడు అనమాట.
కాలక్రమంగా అలా రోజులకి, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచి వచ్చేవి. ఆ వేశ్యకి సంతృప్తి పరచడానికి దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్, మానభంగాలు ఇలాంటివన్నీ కూడా చేసేవాడు అనమాట. ఒకరోజు 88 వచ్చేవి. ఆ 88 సంవత్సరాల్లోని తన అజామిలుడు ఒక పుత్ర సంతానం ఉత్పత్తి చేశాడనమాట. 88 సంవత్సరాల్లో. మీరు ఆలోచించుకోవచ్చు అజామిలుడు ఎంత కామ పిశాచు. 88 ఇయర్స్, 88 సంవత్సరాల్లో సంతాన ఉత్పత్తి చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా అలా జరుగుతుంది అనమాట సమాజంలో. ఈ చిన్న పిల్లవాడి మీద ఆకర్షణ పెరిగిందనమాట. ఒకరోజు అనుకోకుండా ఒక వైష్ణవ భక్తులు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడి పేరు నారాయణ అని పేరు పెట్టి వెళ్ళిపోయారు అనమాట. అజామిలుడు ఆ సమయాన్న ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు దొంగతనానికి. ఇంటికి వచ్చి చూస్తేవాడికి పేరు పెట్టారనమాట. సరే, ఏదో ఒక విధంగా పేరైతే పెట్టారు, ఖర్చు తగ్గిద్దలే మనకి అని ఆనందపడ్డాడు. ఇక ఆ పిల్లవాడి మీద ఆకర్షణ. నారాయణ తిన్నావా, నారాయణ పడుకున్నావా, నారాయణ లేసావా, నారాయణ నారాయణ, ఈ చింతన మొదలైంది. ఇలా చేస్తూ పిల్లవాడి మీద అమితమైన అనురాగం పెంచుకున్నాడు అనమాట. మృత్యు ఆసన్నమైంది, కాలం వచ్చింది దగ్గరికి. మృత్యు వాడి యొక్క తల మీద తాండం ఆడుతుంది అనమాట. తెలుసుకోలేకపోయాడు అజామిలుడు. అతి భయంకరమైన వక్రతుండ మహాబాహు, భయంకరమైన ముగ్గురు కాల పురుషులు లాంటి వాళ్ళు యమదూతలు వచ్చారు. ఆ యమదేవతలు చూసి అజామిలుడికి అర్థమైపోయింది, నేను ఇంకా చనిపోబోతున్నాను, నన్ను తీసుకొని వెళ్ళడానికే వీళ్ళు వచ్చారు ముగ్గురు అని భావించి అక్కడ తన పక్కలోనే ఉన్నాడనమాట, దగ్గరలోనే ఈ పిల్లవాడికి చెప్పాడనమాట, నారాయణ పారిపో, నారాయణ పారిపో, భయంకరమైన ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళని చూసి నువ్వు భయభీతుడు అయిపోతావు, పారిపో నారాయణ, పారిపో 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 అని చెప్తున్నాడు అనమాట. ఇలా పారిపో నారాయణ, పారిపో నారాయణ, పారిపో అని. కానీ ఈ నారాయణ స్మరణతోని శరీరం విడిచిపెట్టాడు అనమాట. ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టాడో విష్ణు దూతలు కూడా వచ్చారనమాట. ఎందుకు? అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంత్యకాలంలో నా నామం ఎవరైతే తలుచుకొని శరీరం వదులుతారో వాళ్ళు నాన్నే పొందుతారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో అంత్యకాలంలో నారాయణ స్మరణ చేసుకొని శరీరం విడిచిపెట్టడంతో విష్ణు దూతలు కూడా వచ్చారనమాట. సో విష్ణు దూతలు అంటారు యమదూతలకి, వీడిని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి. యమదూతలు అంటారు, లేదు, వీడు పెద్ద పాపాత్ముడు, జీవితాంతరం పాపం చేశాడు, అందుకని వీడు నరకానికి తీసుకొని వెళ్ళాలి, మా యజమాని యమధర్మరాజు చెప్పారు, ఇది యొక్క యమధర్మరాజు యొక్క ఆజ్ఞ. లేదు, ఎంత దురాచారి అయినా సరే భజతే ఎవరైతే మా స్వామిని భజన చేశాడో, నామం తీసుకున్నాడో వాడి పాపాలన్నీ పోతావి, వాడు భక్తుడు అయిపోతాడు. యమదూతలు అంటారనమాట, మీ స్వామిని పిలవలేదు, వాడు పిల్లవాడి పేరు పెట్టి పిలిచాడు నారాయణ. విష్ణుదూతలు అంటారు, నారాయణ అనే శబ్దము, నారాయణ అనే వచనము స్వామికి ముందు వచ్చిందా, ప్రభువుది, తర్వాత పిల్లవాడికి వచ్చిందా? అప్పుడు వాళ్ళు అంటారు, స్వామిదే, ప్రభుదే. సో ప్రభు పేరు మనం పెట్టుకున్నాం. అలాగే ఏనకైన ప్రకారైన ఏదో ఒక విధంగా పిల్లవాడిని మాధ్యం చేసో, ఎవరినో ఒకరిని మాధ్యం చేసో పిలవడం కాదని పిలవడం జరిగింది నారాయణ. అందుకనే ఈ నారాయణ అనేది మూలము నారాయణుడిది. అందుకనే నారాయణ యొక్క దూతలు మేము వచ్చాము. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన దివ్య సంవాదన జరిగిద్ది అన్నమాట. అప్పుడు అజామిలుడిని విష్ణు దూతలు విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. విష్ణు దూతలు కూడా అజామిలుడిని వైకుంఠం తీసుకుని వెళ్ళే, అజామిలుడికి 1 లైఫ్ టైం ఇంకొక అవకాశం ఇచ్చారనమాట. ద్వితీయ అవకాశం అంటారు దాన్ని ప్రభుపాదుల వారు.
సో ద్వితీయ అవకాశం ఇచ్చారనమాట. తర్వాత అజామిలుడు ఈ దివ్య సంభాషణ అంతా తెలుసుకున్నాడు అనమాట. సంభాషణ జరిగింది, మృత్యువుని చూశాడు దగ్గరలోని. ఇక ఈ జన్మ వేస్ట్ చేయకూడదని వెంటనే హరిద్వార్ వెళ్ళి 15 సంవత్సరాలు దివ్య తపస్సు ఆచరించి, భక్తి యోగం ఆచరించి భగవద్ధామం పొందాడనమాట. ఇది అప్రతిమ ప్రభావ. అర్జునుడికి తెలిసిన భగవంతుడు అప్రతిమ ప్రభావ, చాలా ప్రభావము. ఆయన కాదు, ఆయనలో వచ్చేదే ప్రతిమ ప్రభావ. ఆయనలో ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ శక్తులు ఎలాంటివి? అప్రతిమ ప్రభావ. ఇదే విషయం మహాప్రభు చెప్తున్నారు. నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి నామంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. శక్తులు అంటే ప్రతిమ ప్రభావాన్ని శక్తులు అంటారు. ఎన్నో దానికి వాడుకల్లో భాషల్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకా సదాశివుడు సముద్ర మథనంలోని, సముద్ర మథనం దేనికి జరిగింది? అమృతం కోసము. సో అమృతానికి ముందు ఏమొచ్చింది? హలాహల విషయం అన్నమాట. మరి హలాహల విషయము ఎవరు స్వీకరించారు? మహాదేవుడు స్వీకరించాడు. మహాదేవుడు ఎలా స్వీకరించాడు? భగవంతుడు నామం యొక్క ప్రభావంతోనే ఆయన స్వీకరించాడు. మహాదేవుడు తెలుసును, హలాహలం కన్నా భగవంతుడి నామము శ్రేష్టమైంది, ప్రభావమైంది. అందుకని ఏం చేశాడు? రా అన్నాడు, నోరు తెరిచాడు, విషం తీసుకున్నాడు, కంఠాన్ని ధరించాడు, మా అని మౌత్ క్లోజ్ చేశాడు అనమాట. రామనామం జపం చేసి ఆ హలాహల విషాన్ని స్వీకరించాడు, ఈ కంఠాన్ని ధరించాడు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా నీలకంఠుడుగా మారిపోయాడు అన్నమాట. ఇది భగవంతుడి యొక్క నామ ప్రభావం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది అప్రతిమ ప్రభావ. చూడండి, భగవంతుడు మనకి ఎంతో ఎంతో ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. అయినా సరే మనం అనుకుంటా ఉంటాము, నాకేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? నామం జపం చేయండి, శ్రీమద్ భాగవతమేనండి. ఇదివరకు రోజుల్లో ద్వాపరయుగంలో భక్తులకు కష్టం వస్తే భగవంతుడు తీర్చేవాడు. మరి ఇప్పుడు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? భగవంతుడి నామము, హరికథే. ఇది తెలుసుకోండి. ఈ రెండే, ఇంకేంటి? ఇంతకన్నా మంచి అవకాశము ఈ కలియుగంలో ఏ యుగంలో లేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు, నామం ద్వారా, హరికథ ద్వారా, శ్రీమద్ భాగవతం ద్వారా. ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇంకేం కావాలి? అసంతృప్తి వ్యక్తి ఎంత పొందినా అసంతృప్తే. వాడికి తృప్తే ఉండదు జీవితంలో. తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. భగవంతుడు ఏదైతే ఇచ్చాడో నాకు చాలా ఇచ్చాడు, దాన్ని నేను ఉపయోగించుకోవట్లేదు అని భావించుకోవాలి. చాలా ఇచ్చాడు భగవంతుడు, నేను ఉపయోగించుకోవట్లేదు, అది నా లోపము. భగవంతుడు కాదు, భగవంతుడు కరుణాసింధు. ఏ కృష్ణ కరుణాసింధు దీనబంధు జగత్పతి గోపేశా గోపిగా కాంత రాధా కాంత నమస్తే. కరుణాకి సింధు అన్నమాట. సింధు అంటే సముద్రం. కరుణాకి సముద్రం లాంటి వాడు శ్రీకృష్ణుడు. ఎంతో ఎంతో కరుణ మనకి ఇచ్చాడు, నామంలో ఇచ్చాడు. చూడండి, అది మనం తీసుకోవడం కుదరట్లేదు, తీసుకోలేకపోతున్నాం. అనురాగం లేదు మనకి భగవంతుడి పట్ల. ఎటువంటి అనురాగం లేదు భగవంతుడి పట్ల. లేదు, మాయా మీద అనురాగం చాలా ఉంది మనందరికి. భగవంతుడి పట్ల అనురాగం లేదు, కానీ ఈ జగత్ పట్ల మస్తుగా ఉంది మనందరికీ కూడా. మాయా పట్ల అనురాగం చాలా చక్కగా ఉంది. సో మాయాని విడవడానికి ప్రయత్నం చేయండి. మాయ మనల్ని పట్టుకోలే, మనం మాయాన్ని పట్టుకున్నాం. అది గుర్తుంచుకోండి. మాయలో పడిపోయాం అంటా ఉంటారు చాలా మంది. అసలు నాకు నచ్చదు ఆ వర్డ్ అనేది. మాయలో మాయ మనల్ని పట్టుకోలే, మాయని మనం పట్టుకున్నాం అన్నమాట. ఒకసారి మధ్వాచార్యుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడన్నమాట. మాయ నుంచి నేను ముక్తి అవ్వాలనుకుంటున్నాను స్వామి, మాయ నుంచి నేను ముక్తి, మాయ నన్ను వదలట్లేదు, దీనికి ఉపాయం చెప్పండి అనేసి. మధ్వాచార్యులు చెప్పారు, రేపు రా నీకు చెప్తాను ఉపాయం అనేసి.
మధ్వాచార్యులు రెండో రోజు ఒక స్తంభాన్ని పట్టుకొని గట్టిగా అరుస్తున్నారు అనమాట. అరే స్తంభం నన్ను పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది, స్తంభం నుంచి విడిపించండి. ఈ వ్యక్తి చూశాడనమాట, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. గురువు గారు స్తంభాన్ని పట్టుకున్నాడు, స్తంభం గురువు గారిని పట్టుకుంది. అప్పుడు ఈ వ్యక్తి చెప్పాడు, గురువు గారు అంటే మీరు స్తంభాన్ని పట్టుకున్నారు, స్తంభం మిమ్మల్ని పట్టుకోలేదు. అరే మురుక, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. మాయ నిన్ను పట్టుకోలేదు, మాయే నిన్ను నువ్వే మాయనే పట్టుకున్నావు. ఈ మాయని విడిచి భగవత్ శరణాగతి పొందు, భగవన్ నామము శరణాగతి పొందు, శ్రీమద్ భాగవతం శ్రవణం చెయ్యు. మాయ ఆటోమేటిక్ అదే దూరం అయిపోద్ది. మాయ నువ్వు దూరం చెయ్యాలని ఫోర్స్ చేయి, మాకు మాయ దూరం అవదు. కృష్ణేర సూర్య సమాన్, మాయార అంధకారం. కృష్ణుడు సూర్య సమానం లాంటాడు, మాయ అనేది అంధకారం లాంటిది. సూర్యకిరణాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ చీకటి దాని అంతటి అదే పోతుంది. నువ్వు భగవంతుడి శరణాగతి పొందు, భగవన్ నామం శరణాగతి పొందు, మాయ ఆటోమేటిక్ అదే పోతుంది. లైట్ ఆన్ చేయగానే చీకటి అదే పోతుంది. చీకటి పోవాలంటే దీనికి ఏమైనా ఉందా సాధన? చీకటి పోవాలంటే సాధన ఏంటి? సాధన అనేది స్విచ్ ఆన్ చేయి, ప్రకాశం వస్తుంది, చీకటి పోతుంది. ఇదే సాధన. సో మాయ పోవాలంటే నువ్వు హృదయంలో ఉన్న వెలిగిచ్చు, దీపము భగవజ్యోతి, కృష్ణ చైతన్యం అనే జ్యోతి వెలిగించు. చీకటి హృదయంలో చీకటి పోతుంది, హృదయం అంతా ప్రకాశితం అవుతుంది భగవన్ నామము, భగవత్ కథతోని. ఇది అప్రతిమ ప్రభావం. శ్రీకృష్ణుడికి ఒక సంబోధన ఇచ్చాడు అర్జునుడు భగవద్గీతలో. ఓకే, ఇంతవరకు సెలవు. హరే కృష్ణ.